జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. 2027లో జరగనున్న గోదావరి నదీ పుష్కరాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రైవేట్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి గోదావరి తీర ప్రాంతంలో పర్యటించారు. ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకై కన్సల్టెన్సీ ప్రతినిధులు పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నారు. గ్రాస్ వేసేసి మొత్తం స్కేప్ ల్యాండ్స్కేప్ చేసేసి నీటి గార్డెన్ చేసి స్కేప్ వేసి ఇక్కడ ఈ మున్సిపల్ చెప్పిన ప్రజలు వచ్చి కూర్చోడానికి విఐపీ వస్తుంది. మనం ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ అమ్మ ఈ రోడ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చి వెళ్ళిపోయి ఓన్లీ విఐపీకి నోట్ డౌన్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ప్లాన్ చేయనట్టు స్పెషల్లీ కృష్ణా గోదావరి చాలా పాపులర్ ఉంటుంది. వస్తారు ఎలా వస్తారు, కార్యక్రమం వస్తారు. మనం గతంలో వాటికి లేకముందు దీని కింద సంస్కారం చేసేవాళ్ళం. ఇప్పటికీ కొంత లాంగ్ డిస్టెన్స్ అయితే అక్కడ ముదిరాజు వస్తారు మూపన్ అనేది మా అక్కడ ఏ విధంగా టాయిలెట్స్ ఏ విధంగా అన్నింటినీ లేడీస్ ఫస్ట్ దీంట్లో మీరు గత రాజమండ్రి ఏ విధంగా చేసింది మీ ఐడియా మాకు చేయండి. గవర్నమెంట్తో అడిగి ఫండింగ్ పెన్షన్ చూసుకొని దాన్ని బట్టి మేము చేసుకోవాలి. లేకపోతే ఒక 4-5 ప్లాన్లు పెట్టుకుంటే తప్ప ఉన్న గతంలో అనుభవం ఏంది. గతం మాకంలో